విద్యార్థుల విభాగం చేపట్టిన యువత పోరు కార్యక్రమంపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లాఠీచార్జ్కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా యువతలను సీఎం చంద్రబాబు మోసం చేశాడని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు, పలు సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువతీ యువకులు యువత పోరు పేరిట రోడ్డెక్కి తమ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం కళ్ళు తెరిచేలా బ్రహ్మాండంగా చేపట్టినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై నిన్న నరసరావుపేటలో పోలీసుల లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నా అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంతమందికి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 చొప్పున ఇంత ఇస్తున్నామని లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ మేరకు జూన్ 2024 నుంచి వారి ఖాతాల్లో జమ అవుతుందని ప్రజలకు బాండ్లు రాసి మరీ ఇచ్చారు అని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఉపాధి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు 1.5 కోటి పైనే ఉన్నారని రాస్తే మీ మేనిఫెస్టో మీరు ఇంటికి పంపించిన బాండ్ల ప్రకారం నెలకు 3,000 చొప్పున ఈ ఏడాది కాలంలో మీరు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఒక్కొక్కరికి ఇవ్వకపోగా ఈ ఏడాది మళ్ళీ ఎగరగొట్టే మోసానికి దిగారు అని చంద్రబాబు పాలనపై మాజీ సీఎం జగన్ తిప్పికొట్టారు. వారి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న దివ్య దీవెన, వసతి దీవెన పథకాలు, పలు సమస్యల